నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. కర్నూలు నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో ఆన్లైన్ షాపింగ్ మాల్ను ఏర్పాటు చేయటం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్యయిన్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన బ్లింకిట్ ఆన్లైన్ షోరూమ్ను ఆయన ప్రారంభించారు. నగరంలోని హోటల్ మౌర్యయిన్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లింకిట్ ఆన్లైన్ షోరూమ్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ షాపింగ్ మాల్లో జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆన్లైన్ షాపింగ్ నిర్వాహకులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా బ్లింకిట్ ఆన్లైన్ షోరూమ్ సిటీ హెడ్ తేజ్ ప్రకాష్ మాట్లాడుతూ అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజలు ఆర్డర్ పెట్టిన 10 నిమిషాల్లోనే వారి ఇండ్లకు సరుకులను చేరవేస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ స్టోర్ వచ్చేసేసి కర్నూలులో ఫస్ట్ స్టోర్ బ్లింకిట్ ఓపెన్ చేశాము ఇప్పుడు మనము. ఓకే, మన టీమ్ మెంబర్స్ అందరూ ఎవరైతే దీనికి సహాయపడారో ప్లస్ ఎవ్రీబడి హూ హాస్ వర్క్డ్ హార్డ్ ఫర్ ఇట్, heartiest congratulations to everyone, including our rider partners here, okay, who are the most valuable part of this particular community. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్న పర్టికులర్ అసార్ట్మెంట్ ఏంటంటే మా ప్రామిస్ ఏంటంటే 10-minute డెలివరీ. దిస్ ఇస్ వాట్ ఈస్ అవర్ ప్రామిస్ రైట్ నౌ. ఓకే, ఆర్డర్ మీరు పెట్టిన దగ్గర నుంచి మీ ఇంటికి డెలివర్ అయ్యేదాకా 10 minutesలో డెలివర్ చేస్తామని మా ప్రామిస్. ఎవ్రీ అసార్ట్మెంట్ మీరు కూరగాయల దగ్గర నుంచి చిప్స్, లేస్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ విత్ అస్ ఫర్ యూ టు బి డెలివర్డ్. ఓకే, I hope people in Kannur will make use of this to the best possible way. Thank you. ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సేవా కార్యక్రమాలు చేయటంలో ముందుండే ఆర్యవైశ్యులు రాజకీయ రంగంలోనూ ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించారు. ఈ మేరకు అనంతపురం పట్టణంలో జరిగిన రాయలసీమ కళాశాల వైశ్య విద్యార్థి వసతి గృహం ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతపురం పట్టణంలో జరిగిన రాయలసీమ కళాశాల వైశ్య విద్యార్థి వసతి గృహం ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాయలసీమ కళాశాల వైశ్య విద్యార్థి వసతి గృహంలో ఆధునీకరించిన గదులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు స్థానిక ప్రముఖులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ అనంతపురం పట్టణంలో రాయలసీమ కళాశాల వైశ్య విద్యార్థి వసతి గృహం ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం అభినందనీయమని చెప్పారు. దీంతో పాటు ఆధునీకరించిన గదులను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఎక్కడ ఎలాంటి విపత్తులు సంభవించినా సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఆర్యవైశ్య సామాజిక వర్గం ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. ఆర్యవైశ్య సోదరులు కేవలం సేవా కార్యక్రమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లో కూడా ముందుకు రావాలని, అప్పుడే ఆత్మ గౌరవం పెరుగుతుందని అన్నారు. ఆర్యవైశ్యులకు ఇలాంటి సమస్యలు వచ్చినా తన తండ్రి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో పాటు తాను వాటిని పరిష్కరించేందుకు ఎప్పుడూ ముందుంటానని వివరించారు. తనకు గోమాత సేవ చేసినప్పటి నుంచి అన్నీ కలిసి వస్తున్నాయని, ప్రతి ఒక్కరూ గోమాత సేవలో తరించాలని ఆయన వివరించారు. ఈ విషయాన్ని తాను స్వానుభవంతో చెబుతున్నానని తెలిపారు. రాష్ట్రంలో 1000 కోట్ల ఆస్తులున్న సీతమ్మ వారి ట్రస్ట్ అన్యాక్రాంతం కాకుండా రాజ్యసభ మాజీ సభ్యులు తన తండ్రి టీజీ వెంకటేష్ కాపాడుతూ వస్తున్నారని వివరించారు. ఇక విద్యార్థులు కేవలం ర్యాంకులు, పుస్తకాలతో పరిమితం కాకుండా మారిన పరిస్థితులకు అనుగుణంగా అన్ని రంగాలలో రాణించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు ముందుకు దూసుకుపోతోందని, దానిని తట్టుకుని నిలబడేలా ప్రణాళిక రూపొందించుకోవాలని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అనంతపురంలో కియా పరిశ్రమ వచ్చిన తర్వాత అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోయాయని వివరించారు. అనంతరం కార్యక్రమాన్ని నిర్వాహకులు మాట్లాడుతూ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ఏ సమస్య వచ్చినా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు. అనంతరం రాయలసీమ కళాశాల వైశ్య విద్యార్థి వసతి గృహం అభివృద్ధికి సహకరించిన దాతలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అంతకుముందు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్థానిక అమ్మవారిశాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికీ రాదు అది, అట్లా కలిసిపోవాలంటే కూడా కొన్ని హర్డల్స్ ఉంటాయి. అట్లా కాకుండా లక్ష్మయ్య గారు అందరినీ కలుపుకొని పోతుంటారు. మా ఫ్యామిలీలో ఐ హ్యావ్ ఏ వెరీ గుడ్ బాండింగ్ విత్ లక్ష్మయ్య గారు. అలాగే వచ్చిన తర్వాత నా ఫ్రెండు మిత్రుడు ఓఎస్డి కలెక్టర్ గారితో
ఫోన్ చేసి మాట్లాడినారంట. మాట్లాడినప్పుడు సార్ ఒక గుడ్ న్యూస్ సార్, ఒక అనంతపురంకి డిఫెన్స్కి సంబంధించింది ఒకటి ప్రాజెక్టు క్లోజ్ అయింది, నేను సార్ని వచ్చి మినిస్టర్ గారిని కలిసి నేను పంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పినారు. సో ఇట్స్ ఎ గుడ్ సైన్ ఈరోజు రావడము. ఈరోజు ఇది అంటే ఇట్లాంటి ఒక కియా ఫ్యాక్టరీ అండి, ఒకే ఒక కియా ఫ్యాక్టరీ అనంతమిక్స్ మారిపోయింది తెలుసా. అదే ఆ కియా ఫ్యాక్టరీ లేకపోతే ఆ డైనమిక్స్ ఈరోజు నేను అదే అడుగుతుంటే ఎందుకు అనంతపూర్కి కర్నూలుకి అంత తేడా, ఇక్కడ ఎందుకు అంత వాల్యుయేషన్స్ అంత హై ఉంటాయి. ఈవెన్ ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం పైన కూడా నాకు తెలిసి 30% కాస్ట్ వస్తుంది. ఇక్కడ అదే అనంతపూర్లో అట్లీస్ట్ 200% ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే నేను చెప్పేది ఒక్క కియా ఫ్యాక్టరీ చేంజ్ ద హోల్ డిస్ట్రిక్ట్ డైనమిక్స్ అండి. దాని క్రెడిట్ ఎవరికి పోతుంది? మా చంద్రబాబు గారికి. ఆయన కానీ కియా ఫ్యాక్టరీ కాకపోయింటే అనంతపూర్కి అట్లా ఉండేదా? రూపురేఖలే మారిపోయింది. ఎవర్ ఇట్ ఈస్, ప్లీజ్ వర్క్ వెరీ హార్డ్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అండి. ఈరోజు మాత్రం ఆర్యవైశ్యాస్కి అందరికీ పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ పిలిచి నాతో ఇనాగ్రేట్ చేసిన దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ ఫ్యూచర్ ఆల్సో ఈజ్ వెరీ బ్రైట్ ఫర్ ఆర్యవైశ్యాస్. మీరు అంటూ నా నుంచి ఏది చేతనైతే అది సపోర్ట్ తీసుకోవాల్సిందిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. జై హింద్. నాటక రంగానికి ఎంతో సేవలు అందిస్తున్న టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్యకు కళారత్న అవార్డు రావటం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన నివాసంలో పత్తి ఓబులయ్యను ఆయన అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నాటకరంగ విభాగంలో కళారత్న అవార్డులు పొందిన టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్యను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటక రంగానికి కళారంగానికి పత్తి ఓబులయ్య చేస్తున్న సేవలు అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో కళాకారులు రమణారెడ్డి, రాజశేఖర్, రాజారత్నం, కృష్ణ, శ్రీనివాసరెడ్డి, లక్ష్మణ, పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా కుటుంబ సభ్యులు నగరంలోని సంకల్ బాగ్లో ఉన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న టీడీపీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్, టీడీపీ నాయకులు ఆకాంక్షించారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన టీడీపీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు పుట్టినరోజు వేడుకల్లో వారు పాల్గొన్నారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పుట్టినరోజు వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు పుట్టినరోజును పురస్కరించుకుని బర్త్డే కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు టీడీపీ నాయకులు తిక్కారెడ్డి, నాగరాజు యాదవ్, సోమిశెట్టి నవీన్తో పాటు పార్టీ నాయకులు, కార్పొరేటర్లు అధిక సంఖ్యలో పాల్గొని టీడీపీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో రోటరీ క్లబ్ అందరికీ ఆదర్శప్రాయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించారు. ఈ మేరకు నగరంలోని మదర్ తెరిసా విగ్రహం వద్ద టీడీపీ నాయకుడు కౌశిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు వేసవి ఎండల నేపథ్యంలో మజ్జిగను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పద్మలతారెడ్డితో పాటు రోటరీ క్లబ్ ప్రతినిధులు టిఎస్ విజయ్ కుమార్, నాగప్రసాద్ గుప్తా, అనిల్ కుమార్, బ్రహ్మయ్యతో పాటు ఆర్యవైశ్య ప్రముఖులు ఇల్లూరి లక్ష్మయ్య, ఇల్లూరి సుధాకర్, జవహర్ బాబు, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ వేసవి ఎండల నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. రోటరీ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శప్రాయమని వివరించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టీజీవీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన
ఎద్దుల బండ్ల పోటీల్లో విజేతలుగా నిలిచిన వృషభాలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు కార్యదర్శి శ్రీమతి జయలక్ష్మితో పాటు టీజీవీ ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో టీజీవీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంటెత్తు బండ్ల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వెంకటరమణ కాలనీకి చెందిన హుసేని ఎద్దు మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో బంగారుపేటకు చెందిన మదిలేటి ఎద్దు నిలిచింది. వెంకటరమణ కాలనీలోని రఫీకి చెందిన ఎద్దు మూడవ స్థానంలో నిలిచింది. పోటీల అనంతరం గెలిచిన ఎద్దుల యజమానులకు మంత్రి టీజీ భరత్ ఆయన కార్యాలయంలో బహుమతులు అందజేశారు. మొదటి స్థానంలో నిలిచిన హుసేని ఎద్దుకు మంత్రి టీజీ భరత్ 1/2 కిలో వెండిని బహుమతిగా అందించారు. రెండవ స్థానంలో వచ్చిన ఎద్దుకు మార్కెట్ వ్యాపారస్తులు 15 తులాల వెండి, మూడవ స్థానంలో నిలిచిన ఎద్దుకు మార్కెట్ కమిటీ 10 తులాల వెండిని బహుమతిగా ఇచ్చారు. ఉగాది పండుగ సందర్భంగా ఇలాంటి పోటీలు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో టీజీవీ ట్రేడ్ యూనియన్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు శేషగిరి శెట్టి, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు బాలియా, టీడీపీ వార్డు నాయకులు రాజశేఖర్ రెడ్డి, ఏసు తదితరులు పాల్గొన్నారు. ఫ్యామిలీ నుంచి కాబట్టి ఇంత పెద్ద బహుమతి వస్తుంది. లారీలలో దొరికొచ్చి తిరణాలలో గుంజిన వాళ్ళకు కూడా ఇంత పెద్ద బహుమతి లేదు. కేవలం మార్కెట్ యార్డు ఒంటెత్తు బండ్ల గురించి యూనియన్ టీజీవీ ట్రేడ్ యూనియన్ మనసులో పెట్టుకొని ఆయన పెద్ద బహుమతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చాలా బాగా ఎద్దులు ఒంటెత్తు బండ్లు పెద్ద పెద్ద బండ్లు తెచ్చుకొని పెద్ద ఎద్దులు తెచ్చుకొని జరుపుకోవడం ఆనవాయితీ. చాలా సంతోషం. మార్కెట్ యార్డ్లో రాబోయే దినాలలో కూడా చాలా ఎద్దులు పాల్గొనేటట్టుగా చూస్తాము. ఈ సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ పెద్ద ఎద్దులు వస్తున్నాయి. టైం అయిపోయాక వచ్చినాయి కాబట్టి ఉన్న కాటికి 13 జతలు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ చాలా ఘనంగా చేస్తాము. ఉగాది పండుగ సందర్భంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు నందు ఒంటెత్తు బండ్ల బండి లాగుడు కార్యక్రమాన్ని పోటీలను నిర్వహించడం జరిగింది. ప్రథమ బహుమతిగా 50,000 రూపాయలు రాష్ట్ర మంత్రివర్యులు టీజీ వెంకటేష్ గారు ఇవ్వడము, రెండవ బహుమతిని వాము పొట్టు వ్యాపారస్తులు షాలు గోకారి మరియు థర్డ్ ప్రైజ్ని మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి మేడం గారు ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామము, మంచి కార్యక్రమము. భవిష్యత్తులో కూడా మంచి విజయవంతంగా ఇలా జరగడానికి సహాయ సహకారాలు అందిస్తామని టీజీ భరత్ గారు హామీ ఇవ్వడం జరిగింది. మా వంతుగా కూడా మా వార్డు తరఫున సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని, ఇలాగా ఐకమత్యంగా కొనసాగాలని కోరుకుంటున్నాం. వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉగాది పండుగ సందర్భంగా గత 15-20 సంవత్సరాల నుంచి ఒంటెత్తు బండ్ల పోటీలు నిర్వహిస్తున్నాం టీజీవీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో. అలాగే ఈ సంవత్సరం కూడా ఉగాది పర్వదినాన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో గెలుపొందిన మొదటి ఎద్దుకు రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారు 50 తులాల వెండి బహుమతిగా అందించడం, రెండో మూడో ప్రైజులు మార్కెట్ యార్డు తరఫున గోకారి గారు, విశాల్ గారు, థర్డ్ ప్రైజు మేడం జయలక్ష్మి గారు అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రతి ఉగాదికి ఆనవాయితీగా ఇలాగే జరుపుకొని ఈ ఒంటెత్తు బండ్ల వాళ్ళకి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని టీజీ భరత్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఉగాది పర్వదినాన ప్రతి ఉగాది కూడా మీరు ఎప్పుడొచ్చి అడిగితే అప్పుడు నా సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి గారు చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం అని తెలియజేస్తున్నాం. ఉగాది పర్వదినం మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతోందని టీడీపీ నాయకుడు దేవ అన్నారు. ఈ మేరకు ఉగాది ఉత్సవాల సందర్భంగా ప్రకాష్ నగర్కు చెందిన యువకులు ఎద్దుల బండ్ల పోటీలు నిర్వహించారు. కర్నూలులో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రకాష్ నగర్కు చెందిన యువకులు తెదేపా నాయకులు దేవ ఆధ్వర్యంలో ఎద్దుల పోటీలు నిర్వహించారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించామని దేవ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. విజేతలకు గంగమ్మ దేవాలయం వద్ద ముఖ్య అతిథి కేవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా నగదు అందజేశారు. మొదటి బహుమతి 20,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 10,000 రూపాయలు అందించారు. ఎద్దుల పోటీలు నిర్వహించిన దేవామిత్ర బృందాన్ని కేవీ సుబ్బారెడ్డి అభినందించారు. పోలీసులుగా విధి నిర్వహణ చేసి ప్రజల శాంతి భద్రతలను కాపాడటం తమకు సంతృప్తిని కలగచేసిందని 1995వ బ్యాచ్ పోలీసు ఉద్యోగులన్నారు.
ఈ మేరకు తాము ఉద్యోగంలో చేరి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలో వారు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉద్యోగంలో చేరి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పోలీసులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన 1995 బ్యాచ్ పోలీసులు కర్నూలులోని కిసాన్ ఘాట్ వద్ద సందడి చేశారు. విధి నిర్వహణలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో అందరూ ఒక్కచోట చేరి వారి జ్ఞాపకాలను పంచుకున్నారు. 1995 బ్యాచ్ సభ్యులు పోలీసు శాఖలో కీలకమైన విభాగాల్లో విధులు నిర్వహించి జిల్లాకు పేరు తెచ్చే విధంగా తమ సేవలు ఉన్నాయని వారు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్నూలు జిల్లాలో 47 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తే వాటిని 318 పోస్టులకు పెంచారని, అందువల్ల వారు కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తమ బ్యాచ్లో 40 మంది చనిపోయారని, వారి కుటుంబాలకు అండగా ఉన్నామని అన్నారు. వాళ్ళు మొత్తం 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు శుభ సందర్భంలో ఈ బ్యాచ్ వాళ్ళందరము అరేంజ్ చేసుకున్న కేక్ కటింగ్ కార్యక్రమానికి అందరూ వచ్చారు. అందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. 1/4/95లో సెలెక్ట్ అయినాము. మళ్ళీ ఇప్పుడు 30 సంవత్సరాలు ఎందుకు మేమంతా ఆరోగ్యాలతో ఉన్నాము. మా బ్యాచ్మేట్లు కూడా చాలా మంది చనిపోయినారు. వాళ్ళకి సంతాపం ప్రకటించినాము. మిగతా సర్వీస్ కూడా మేము ఆరోగ్యాలతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాము. మేము 30 సంవత్సరాల సందర్భంగా అందరూ కలిసి చేసుకోవాలని ఈ గెట్ టుగెదర్ పెట్టినాము. అందరూ కలిసి చేసుకున్నందుకు అందరూ సంతోషంగా ఉంది. నా పేరు సుకుమార్. మేము 1995 బ్యాచ్ మొత్తం 308 మంది సెలెక్ట్ అయినాము. అప్పుడు గౌరవ ఎస్పీ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మా జిల్లాలోనే ఫస్ట్ టైం అతిపెద్ద బ్యాచ్ మాది. మా బ్యాచ్లోనే అప్పట్లో విద్యార్థికులు ఎక్కువ. దాంట్లో మా బ్యాచ్లో మొత్తం కీ పోస్టులు కానీ కీ పోస్ట్ అంటే విద్యార్థికులు కాబట్టి ఐడబ్ల్యూస్, రైటర్స్, కోర్టు కానిస్టేబుల్స్ ఈ విధంగా ఉన్నారు. దీంట్లో దాదాపు 40 మంది చనిపోయినారు. ఇప్పుడు 30 సంవత్సరాలు సర్వీస్ చేసినామంటేనే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కానీ ఇంకా అందరు ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండి ఇంకా మా జిల్లాలో మా కర్నూలు ఉమ్మడి జిల్లాని ముందుకు మా బ్యాచ్ సహకారంతో అందరి సహకారంతో మా బ్యాచ్ మెయిన్ కీ పోస్ట్ కాబట్టి అందరి సహకారంతో విజయవంతంగా నడిపేయాలని మా బ్యాచ్ వాళ్ళకి అందరూ అపూర్వ కలయిక కలిసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఎలక్షన్ తర్వాత ఈ 30 సంవత్సరాల్లో ఎన్నో ఒడుగుదొడుకులతో మంచి కీ పోస్టులతో తర్వాత మంచి సిసిఎస్లో ఉన్న మా వాసు కానీ, తర్వాత డిఏజ్ ఆఫీస్లో ఉన్న కృష్ణారెడ్డి కానీ, తర్వాత సిఐడిలో ఉన్న ఆదిత్య కానీ, తర్వాత ఎస్బీలో ఉన్న కాజా కానీ, వీళ్ళంతా మంచి డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకొస్తున్నారు. అంటే ఇంకా మంచిగా పేరు తీసుకొస్తారు. కానీ మాతో పాటు పనిచేసిన కొందరు అనారోగ్య కారణాల వల్ల కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళు కూడా మేము ఆత్మ శాంతి చేకూర్చాలని మేము కోరుకుంటున్నాము. ఉగాది పర్వదినం సందర్భంగా కల్లూరులో రైతు సంఘం ఆధ్వర్యంలో ఎద్దుల బండ్ల పోటీల నిర్వహణకు అనూహ్య స్పందన లభించిందని రైతు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ఎద్దుల బండ్ల పోటీల్లో విజేతలుగా నిలిచిన వృషభాలకు బహుమతులను అందజేశారు. ఉగాది ఉత్సవాలు కర్నూలులో 3వ రోజు కొనసాగుతున్నాయి. కల్లూరు రైతు సంఘం ఆధ్వర్యంలో ఎద్దుల రాతిదూలం లాగుడు కార్యక్రమం నిర్వహించారు. గత 35 సంవత్సరాల నుంచి ఎద్దుల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి రైతులు వారి ఎద్దులను తీసుకుని వచ్చారు. మొదటి 7 మంది విజేతలకు నిర్వాహకులు బహుమతులు ఏర్పాటు చేశారు. రైతులను ఉత్సాహపరిచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు తెలిపారు. మొదటి బహుమతి కీర్తిశేషులు బి ఈశ్వరప్ప జ్ఞాపకార్థం ఆయన కుమారులు 50,000 రూపాయలు. ద్వితీయ బహుమతి కీర్తిశేషులు వాడాల గణేశ్వరరెడ్డి జ్ఞాపకార్థం వాడాల రామిరెడ్డి 45,000 రూపాయలు. తృతీయ బహుమతి డోగూరు రాముడు 40,000 రూపాయలు. 4వ బహుమతి కురవ మల్లయ్య 30,000 రూపాయలు. 5వ బహుమతి డోగూరు వెంకటేశ్వర్లు 25,000 రూపాయలు. 6వ బహుమతి ఎస్ మాలిక్ బాషా. 7వ బహుమతి కీర్తిశేషులు మీసాల తిమ్మన్న కుమారులు 10,000 రూపాయలు అందించారు. కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, కల్లూరు పెద్దలు రామకృష్ణ, మహేశ్వరరెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి దీవెనలతో దాదాపు చాలా సంవత్సరాల నుంచి మేము 35 ఏళ్ళ నుంచి దాదాపు 35 ఏళ్ళ నుంచి మా పెద్దలు ఆనవాయితీగా దీన్ని నడుపుతూ వచ్చినారు.
కిరిశేషులు మా పెద్దలు మా సోదరులు ఈశ్వరప్ప గారు ధనాడి గారు నాగలక్ష్మి గారు అందరూ మా గ్రామ పెద్దలు వారందరి సహకారంతో మేమందరం పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇంతవరకు నిర్వహించుకుంటూ వచ్చినాము. దీనిలో ఎందుకంటే పోటీలు బండ పందాలు అన్ని ఎదురు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఒక పోటీతత్వంతో నెరవేరుస్తూ వస్తున్నాము. దీన్ని నిర్వహించడానికి సహకరించిన దాతలకు అలాగే ఇక్కడికి వచ్చేసిన అంటే వీక్షకులకు అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమం కూడా విజయవంతంగా జరగాలని కోరుకుంటూ నగరంలోని మదర్ తెరీసా విగ్రహం వద్ద టీడీపీ నాయకుడు కౌశిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ వేసవి ఎండల నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కౌశిక్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. నగరంలో అవకాశం ఉన్న ప్రతి ప్రాంతంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.